90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే సార్. హలో హాయ్ నమస్తే సిరి. yes hello అండి. హాయ్ మేడం. సో నీది ఏ ఇయర్ పాస్డ్ అవుట్ లోకేష్? 24 పాస్డ్ అవుట్. 24 పాస్డ్ అవుట్. అండ్ గ్రాడ్యుయేషన్ అయిపోయిందా? ఎన్ని డేస్ అవుతుంది? గ్రాడ్యుయేషన్ అయిపోయి నా దగ్గర ఒక 2 మంత్స్ అయితే 1 ఇయర్ అయిపోతుంది. అది 1 ఇయర్ అయిపోతుంది. మరి అంటే గ్రాడ్యుయేషన్ కాలేజ్ లో మీకు క్యాంపస్ ప్లేస్మెంట్ లేకుండా? నా కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్ ఉంది, టెక్ మైండ్ అనే కంపెనీ వచ్చింది. బట్ అది ఆఫర్ కొంచెం డిలే అయిపోయి అది మిస్ అయిపోయింది నాకు అక్కడ. రాలేదు. దానికోసం అని చెప్పేసి నేను ఒక 6 మంత్స్ వెయిట్ చేశాను. వెయిట్ చేసి ఇక టైం లేదనుకునే టైంకి సో మా బావనికి ఇట్లా అడిగా, నేను ఇట్లా కాదు, నేను బయటకు వెళ్ళి ఎక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి మా బావ గారికి చెప్తే సో ఈయన కోడ్ నేను రిఫర్ చేశాను. నాకు కోడ్ గన్లో మా మెంటర్ వచ్చేసి వినయ్ సార్. ఆయనకి నా కాంటాక్ట్ ఇచ్చేసి ఇలా వెళ్ళు మాట్లాడు, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అనగానే సో అక్కడికి వెళ్ళా. అక్కడికి వెళ్ళి వినయ్ సార్ని వెళ్ళి వాళ్ళతో కలిసి చెప్పారు, ఇట్లా కోడ్ అంటే ఇది ఇలా ఉంటుంది, ఇట్లా ఇట్లా చెప్తారు, నీకు నా ప్లేస్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి A to Z మొత్తం చెప్పారు నాకు. వాళ్ళు చెప్పారు, ఓకే నాకు మంచిగా అనిపించింది. సో ఇది అలా పక్కన పెట్టేసి ఇంకా ట్రై చేద్దాం ఇవి కాకుండా అని చెప్పేసి ఇటులో ఇంకేమన్నా మంచిగా ట్రై చేద్దామని చెప్పి తిరిగిన అట్లా ఎక్స్ట్రీమ్స్ చాలా తిరిగిన తర్వాత నాకేంటంటే అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది. చూస్తే కరెక్ట్గా టెక్నికల్ స్టాఫ్ ఎక్కువ కరెక్ట్గా ఎవరూ లేరు, ఫ్యాకల్టీస్ కానీ కరెక్ట్గా ఎవరూ లేరు, క్లాస్ రూమ్స్ లేవు. ఇవన్నీ కాదులేగా బాగా రిఫర్ చేశారు కదా, మంచిగానే ఉంటుంది కదా సరే లోపల కానీ మంచి ఫ్యాకల్టీ అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నారు. కన్ఫర్మ్ చేసుకొని వినయ్ సార్కి ఇట్లా చెప్పేసాను, వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అలా ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఇక ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిన 3 months, విత్ ఇన్ 3 months లో జాబ్ కొట్టేసాను నేను. 3 months లో. మరి ఈ 3 months లో వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ కావచ్చు, వాళ్ళు చెప్పే క్లాసెస్ కావచ్చు, మాక్ టెస్ట్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి? స్టార్టింగ్ నేను యాక్చువల్గా నేను అడ్మిషన్ వేసింది October 17th. నాకు 10 days తర్వాత ఎమ్మటి క్లాస్ స్టార్ట్ చేశారు. అన్నమాట నవంబర్ నుంచి నా క్లాస్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ 1 month నా కమ్యూనికేషన్ క్లాస్ పెట్టేశారు. కమ్యూనికేషన్ అంటే స్టూడెంట్స్కి ఎలాంటి కమ్యూనికేషన్ కావాలి, జాబ్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే అవి స్టార్ట్ చేశారు. నాకు 1 month మేము అక్కడ నేర్చేసుకున్నవి. దాని తర్వాత టెక్నికల్ అని చేసి జావా సబ్జెక్ట్ అని చెప్పి మొత్తం నేర్పించేశారు. వాటితో పాటు ప్రాక్టీస్ చేసి పెట్టడం. మాకు 8 to 12:30 వరకు మా క్లాస్ ఉంటుండే. దాని తర్వాత ఫుడ్ మేము క్యారీ చేస్తుండే. 12:30 నుంచి 4:30 వరకు నేను అక్కడ ప్రాక్టీస్ అవర్లో కూర్చుంటుండే. ప్రతిరోజు అట్లనే కూర్చొని ప్రాక్టీస్ చేసుకొని ఈవినింగ్ 6:30కి అలా ఇంటికి వెళ్ళిపోతుండే. వెళ్ళి వచ్చిన ప్రతి డేకి అటెండ్ చేస్తూ ఒక సర్టెన్ టైంలో ఒక మంచి కంపెనీ వచ్చేసి నా కంపెనీ కొట్టేసాను నేను. ఓకే, అంటే ఇప్పటి వరకు ఎన్ని డ్రైవ్స్ నీకు ఆపర్చునిటీ వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది? నువ్వు ఎన్ని అటెండ్ అయ్యావు? దగ్గర నేను 3 months దగ్గర 30-45 డ్రైవ్స్ దాకా వచ్చాయి. కానీ దాంట్లో నేను అప్లై చేసిన మాత్రం ఒక 20 నాకు సెట్ అయిపోతాయి, మంచి కంపెనీస్ ఇవి బాగా ప్యాకేజ్ అని వాటికి అప్లై చేశాను. దాని తర్వాత నాకు ఒక మంచి కంపెనీ వచ్చింది, దానికి అప్లై చేశాను, దాంట్లో జాబ్ కొట్టేసాను. ఓకే, ఎంత ప్యాకేజ్ ఇప్పుడు? 3.85. కంపెనీ నేమ్ వచ్చేసి విప్రో. ఓకే, ఎలా అనిపించింది? అంటే ఒక్కసారి అంటే నువ్వు ఏదైతే అనుకున్నావు మంచి కంపెనీలో అండ్ ప్యాకేజ్ కూడా బాగుండాలి అనుకున్నావు, అవి రెండు ఫుల్ఫిల్ అయినాయి. ఎలా అనిపించింది? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ చాలా ఆనందపడ్డా. అనవసరంగా నేను 6 months వేస్ట్ చేశాను నేను నా ఆఫర్ కోసం. అదే వచ్చేసి నేను ఇక్కడ జాయిన్ అయిపోతే నేను ఇంకా తొందరగా ప్లేస్ చేసేవాను నేను ఇక్కడ అని చెప్పి కొంచెం బాధపడ్డా. దాని తర్వాత చాలు నాకు ఈ మంచి ఎంఎన్సీ కంపెనీ వచ్చింది, దీనివల్లే వచ్చింది. నాకు నేను బీటెక్లో ఉన్నప్పుడు ఎక్కువ నేను కోర్ సబ్జెక్ట్ ఏమి నేర్చుకోలేదు, నా కమ్యూనికేషన్ అంత లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు జాబ్కి ఎలా ప్రిపేర్ కావాలో అలా ప్రిపేర్ చేశారు. నన్ను మంచిగా నేర్చుకున్నా, చెప్పారు, ఫ్యాకల్టీతో మంచిగా ఉంటుంటే వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళకి పర్సనల్గా డ్రైవ్స్ పంపిస్తున్నాం. మనకి ఈ వినయ్ సార్ అని చెప్పేసి చాలా కేర్ తీసుకుంటాం మా గురించి. సుబ్బు సార్ నాకు ఏమైనా డ్రైవ్ ఉందనగానే వచ్చేసి నా క్యాబిన్ యూజ్ చేసుకొని సుబ్బు సార్ మాకు చెప్తుండే. అలానే యాప్టిడ్కి వచ్చేసి మాకు ప్రసన్న సార్. సో ఒక్కసారి అర్థం కాకపోయినా కానీ 10 times రిపీట్ చేస్తుండే మాకు, అలా చెప్పుకుంటూ పోతుంది. జావాలో కానీ ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా మాకు ఎర్రర్స్ వచ్చినా కానీ మాకు మెంటర్ని గైడ్ చేస్తుండే. టీచింగ్ అని చాలా బాగా చేస్తుండే. అవి నేర్చుకుంటూ మాకు ఈ ప్లాట్ఫామ్స్ కానీ ఇచ్చారు, కోడ్ తంత్ర అనే ప్లాట్ఫామ్ ఇచ్చారు, దాంట్లో లెవెల్స్ కంప్లీట్ చేయమని. అవి నాకు చాలా యూజ్ అయ్యాయి. నాకు ఒక స్టూడెంట్ కి కోడ్ తంత్ర ఏదైతే ఉందో అది ఎలా ఉపయోగపడుతుంది అంటావు? ఇంటర్వ్యూలు క్రాక్ చేయాలంటే మనకి బేసిక్ కావాల్సిన టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. అంటే కోడింగ్ క్లియర్ చేయాలి. ఫస్ట్ మనం కోడింగ్ క్లియర్ చేయాలంటే మనం క్లాస్లో చెప్పిన ప్రోగ్రామ్స్ కాకుండా బయట మనం ప్రాక్టీస్ చేయాలి. దానివల్ల మనకి ఏంటంటే కోడ్ తంత్ర చాలా యూజ్ అవుతుంది. దాంట్లో ఇంటర్వ్యూకి ఏమేమి క్వశ్చన్స్ వస్తాయో మనం ఎలా క్లియర్ చేయాలి, ఎర్రర్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది మొత్తం కోడ్ తంత్రం ఉంటుంది. దాంట్లో నెంబర్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయి, హార్డ్ లెవెల్, ఈజీ లెవెల్, మీడియం అని చెప్పి చాలా ఉంటుంది దాంట్లో. సో అవి రోజు ప్రాక్టీస్ టైంలో డైలీ 2 hours దానికి నేను టైం స్పేర్ చేస్తుండే. అవి ప్రాక్టీస్ చేస్తూ నాకు అలవాటు అయిపోయింది. ఇక ఒక ఇంటర్వ్యూకి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఒక ఇంటర్వ్యూలో ఏమైనా మిస్ చేస్తే అవి నేను ఒక దగ్గర రాసుకుంటుంటే సో నెక్స్ట్ టైంకి నేను ప్రిపేర్ కావాలని చెప్పేసి అలా ట్రై చేస్తూ నేను అది యూజ్ చేసుకుంటాను నేను అలా. ఓకే, అండ్ ఎస్పెషల్లీ కోడ్ జ్ఞాన్ వాళ్ళు కోడ్ తంత్ర అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు. అండ్ కోడ్ జ్ఞాన్కి మీరు రాకముందు బిఫోర్గా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా మీరు విజిట్ చేయడం జరిగింది. ఎక్కడైనా చూసారా ఇలాంటిది కోడ్ తంత్ర లాంటి స్టూడెంట్ కి బెనిఫిట్ అయ్యేలాగా ఏమైనా క్రియేట్ చేశారా? అదే డిఫరెన్స్ ఏమైనా చూసారా మీరు? లేదు, ఫస్ట్ టైం వచ్చినప్పుడే ఈ వినయ్ సార్తో నాకు కంపేర్ చేయండి. నాకు ఫస్ట్ బయట ఒక ఎక్సిస్టెంట్ తీసుకొని కోడ్ జ్ఞాన్ కంపేర్ చేయండి, నాకు వాటిలో ఉన్నాయి వీటిలో లేవి ఏంటి నాకు చెప్పనంటే నాకు ఇలా చెప్పారు, నీకు కోడ్ జ్ఞాన్లో నీకు ఇలా ఉంటుంది, నీకు ఇలా యాక్సెస్ ఇస్తారు, ప్రీమియం అకౌంట్స్ ఇస్తారు, గిటప్ క్రియేట్ చేస్తారు, రెజ్యూమ్ బిల్డింగ్ నేర్పిస్తారు, సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ నేర్పిస్తారు, నీకు కోడ్ తంత్ర ప్లాట్ఫామ్ ఇస్తారు, నీకు ప్రతిదీ టీచింగ్ మొత్తం నీ పక్కనే ఉంటారు. సో బయట చూసుకుంటే మాత్రం నీకు ఇవన్నీ వాళ్ళు ఇవ్వరు. మీకు క్లాస్కి 100 members ఉంటారు, దీంట్లో
బ్యాచ్లో అయితే 35 to 40 మెంబర్స్ మేడం. మేము ఉన్న క్లాస్ ప్రెసెంట్ 40 మెంబర్స్. దాంట్లో మేము ఇప్పటికి 3-4 మెంబర్స్ ప్లేస్ అయిపోయి మేము. మాకు దానికి ఏమీ లేదు. సో నెక్స్ట్ ఏంటంటే వెయిట్ చేస్తున్నారు మా వాళ్ళు, ఇంకా వాళ్ళకి డ్రైవ్స్ అటెండ్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళు సెలెక్ట్ అవుతూనే ఉన్నారు, వాళ్ళు రాస్తూనే ఉన్నారు ఇప్పటికి. సో మరి అలా ఎవరికైనా కూడా అంటే కోడ్ జ్ఞాన్ గురించి ఇన్నిసార్లు చూసినాక కూడా, ఇంతమంది ఫీడ్బ్యాక్ చూసినాక కూడా చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. స్టిల్ నేను వెళ్ళొద్దా అన్న డౌట్ ఉంటుంది. నీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ని బట్టి నువ్వేం చెప్తావు, ఏం సజెస్ట్ చేస్తావు వచ్చే స్టూడెంట్స్ కి? నేను వెళ్ళి లోపల ఫ్యాకల్టీతో మాట్లాడినప్పుడు జాయిన్ అయినప్పుడు కింద స్టూడెంట్స్ ని అడిగా. సో ఫ్యాకల్టీ స్టూడెంట్స్ అడుగుదా, వీళ్ళ ఒపీనియన్ చెప్తారు కదా, ఒక 3-4 స్టూడెంట్స్ నేను అడిగా. అడిగితే ఏంటి మేము జాయిన్ కావచ్చా అంటే, లేదు బ్రదర్ మీరు జాయిన్ అవ్వండి, మంచిగా చాలా మంచిగా ఉంది, టీచింగ్ బాగుంది, లోపల ఫ్యాకల్టీ మంచిగా ఉన్నారు, ఎవరు మన అలెటోళ్ళు లేరు ఇక్కడ, మనకు మంచి డ్రైవ్ చేస్తారని వాళ్ళ ఫీడ్బ్యాక్గా నేను తీసుకొని మొత్తం ఓకే నాకు మంచిగా అనిపించింది అని చెప్పేసి నేను జాయిన్ అయిన 2 months తర్వాత, జాయిన్ అయిన 10 daysకే మా ఫ్రెండ్స్కి 4 రిఫర్ చేశాను నేను. 4 మా బీటెక్ క్లాస్మేట్ నేను 4 రిఫర్ చేశాను. అరే ఇది బాగుంది అని చెప్పి సేమ్ వినయ్ సార్ దగ్గరికి పిలిపించి 4 మా క్లాస్లో ఇప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళకి జాబ్లు మధ్యలో ఉన్నాయి వాళ్ళకి. సూపర్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ సుబ్బు సార్ ఎస్పెషల్లీ చాలా మంది స్టూడెంట్స్ కి కూడా మనం ఒక ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయినప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటారు, అంటే వేరే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలా, ఈ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలా అని. ఎస్పెషల్లీ కోడ్ జ్ఞాన్ని రిఫర్ చేయాలి లేదు అంటే జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? వాట్ ఈస్ ద యూనిక్ క్వాలిటీ కోడ్ జ్ఞాన్ హ్యాస్? ఇక్కడ యూనిక్ క్వాలిటీస్ అంటే లైక్ అది మెయిన్ ప్లేస్మెంట్స్ అందరికీ కావాల్సినవి. సో అవి మేము ఖచ్చితంగా లైక్ చెప్పాను కదా ఇందాక, లైక్ 200+ ఆపర్చునిటీ తీసుకొస్తాము. వీళ్ళకి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి కావాల్సిన కంటెంట్ అంతా కూడా వాళ్ళకి ఎటువంటి ప్రాజెక్ట్స్ చేపిస్తే వాళ్ళకి హెల్ప్ అవుతాయి కంపెనీస్కి వెళ్ళినప్పుడు, అండ్ వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఏంటి టెక్నికల్తో పాటు కూడా. సో ఇవన్నీ కూడా మనం ఈ డ్యూరేషన్ టైం పీరియడ్లో నేర్పిస్తాం. అండ్ వీళ్ళకి వీకెండ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటాం. అండ్ వీళ్ళు చేసే ప్రతి ఒక్క అసైన్మెంట్స్ని కూడా మనం లింక్డ్ఇన్లో అప్లోడ్ చేయిస్తున్నాం, లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా బిల్డ్ చేపిస్తాం. సో వాళ్ళకి అలా కూడా వచ్చే కనెక్షన్స్ కూడా ఉంటాయి. అలా ప్లేస్ అయిన స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. వీళ్ళకి ప్రతిదీ కూడా బేసిక్ స్క్రాచ్ నుంచి నేర్పిస్తాం. ప్రాపర్గా నేను చెప్పాలంటే కోడ్ జ్ఞాన్ ఇస్ అ వెరీ బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఆల్ న్యూ బిగినర్స్ ట్రైనింగ్ చేసుకునే వాళ్ళకి. సో మరి స్టూడెంట్స్ అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్? సో మన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా లైక్ దే కెన్ గెట్ ద ఆల్ డీటెయిల్స్ అనమాట. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.